అరే రాకేషో తొందర రారా ఏందిరా నువ్వు ఇంకా ఇంతసేపు ఉంటే లోపల న్యూ ఇయర్కి ఎన్ని అనుకున్నాము ఈసారి ఎన్ని ప్లాన్ చేయాలనుకుంటున్నాం మనము ఏం కథ ఏందిరా నువ్వేందో లోపల పోయి గంటలు ఉంటే ఏంది లాస్ట్ న్యూ ఇయర్ కూడా మనం ఏం ఎంజాయ్ చేయలే కరోనా వల్ల ముడుచుకొని ఇంట్లో పండుకున్నాము ఈసారన్నా ఏదో ఎంజాయ్ చేద్దామనంటే ఈయన ఉడికేంది మామ ఇంతసేపు పోయినాడు బాత్రూంలోకి రేపు బెరిక్కని రారా సామి నువ్వు ఎన్ని ప్లాన్లు అనుకున్నాము ఏం కథ ఈ న్యూ ఇయర్కి ఎన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం మనము ఒక్కటి కూడా నీ వల్ల అయ్యేటట్టే లేదే ఈ న్యూ ఇయర్కు మనం పోయిన న్యూ ఇయర్ కంటే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయాలా మనం అనుకునేటన్ని మీరు ఈ న్యూ ఇయర్కు మాత్రం ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేసి తీరాలా రే టైం వచ్చందిరా ఓ అమ్మ ఈమె కంట్లో పడితే ఏమన్నా ఉందే మనము కరోనా కంటే డేంజర్ రైమి రేపుతా అమ్మి ఏం అడిగినా కూడా ఇంట్లోనే ఉంటాను యాడికి పోవడంలే అని చెప్పు ప్లాన్ అంతా జడగొడుతుంది అమ్మి అమ్మో మనం అనుకునేటన్ని పోతారా మళ్ళీ సామి అమ్మో నా పెచ్చిరా ఏం లేదు బా ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చానులే కొత్త సంవత్సరంలో కొత్త డైలాగులు నీకు ఎట్టయ్యాలని చెప్పేసి మా కొత్త మైండ్తో కొత్తగా ఆలోచిస్తాను మీ చెత్త బుర్రలలో కొత్త డైలాగ్లా చెత్త ముఖం నా కొడుకల్లారా ఓయమ్మా ఎంత మాట అంటాందిరా మీ పిల్లదయ్యము మన ఈ చెత్త బుర్రలా ఒరే ములాజుకు పోతా అంటే మీ నెత్తికి ఎక్కుతాందిరా పిల్లది ఏమో అనుకున్నా రే మీ అంతకు మీరు చెప్తే మామూలుగా కొడతా ఒకవేళ నా అంతకు నేను తెలుసుకున్నా అనుకోండి మెట్టుతో కొడతా నా కొడుకల్లారా ఓయమ్మా మళ్ళా ఎంత మాట నిందిరా అమ్మిని మనం యాడికో తీసుకొని పోవాలనుకుంటాం రా అమ్మి అడిగి రాదే ఇన్నే ఉంటా అంటుంది రే ఈ కాకమ్మ కథలు ప్రేక్షితాలకు చెప్పకండి మీరు ఇట్లా చెప్తారని నేను ఒక మిషన్ తెచ్చినా ఏంది మే వాషింగ్ మిషనా ఒరే వాషింగ్ మిషన్ అంట అట్టగానే ఉన్నట్టుంది నా మే ముందే చెప్పొచ్చు కదా మే నా గుడ్డలోనే సుబ్బేగానికి వేసిన ఉతకమని లెక్కన మిగిలిన్నా వాషింగ్ మిషన్ ఆ మిషన్ ఈ మిషన్ కాదు నైనా పెడితే ఒక్కొక్క నిజాలు కక్కేస్తాడు రే ఏం చేస్తాండారా ఒరే అమ్మేందో ఏం మాట్లాడుకుంటాను ఏమి అని అన్నీ అడుగుతుందిరా మేమేం చెప్పలేరా దీని గురించి అస్సలు చెప్పలే అమ్మేందో మిషన్ పెడతా నిజాలు కనుక్కుంటా అంటాందిరా భయం వచ్చింది రే అయినా కూడా రే అమ్మి ఏం మిషన్లు అయినా పెట్టుకొని మనం అందరం ఒక మాట మీద ఉన్నామనుకో మిషన్లు మనల్ని ఏం చేస్తాయి బొంగు ఆడ పా సెటప్ చేంజ్ మే ఏం మిషన్ మే ఇది ఇటుంది రే కరోడా న్యూ ఇయర్ కే కదా మీరు ప్లాన్ చేసింది అబ్బా న్యూ ఇయర్కి ప్లానా మా ఇంట వంట ఉంది అట్టాటేం లేవులే మే రే మిషన్ అరుస్తాంది మెట్టుతో కొడతా నిజం చెప్పు పోయే ప్లాన్ చేసినాం మే ఏం ప్లాన్ చేసినామంటే 31st నైటు అంత పెరుగన్నం తిని తొందరగా పండుకొని పొద్దున్నే లేచి గుడికి పోయి దేవుని దండం పెట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ వేసినాము సూపర్ పేచితాన్ని కూడా గుడికి పిలుచుకొని పోవాలనుకుంటున్నాం కదా మే మిషన్ భలే పని చేస్తుంది మే యాడ్ నుంచి ఎత్తుకొచ్చినావు నిజం చెప్తాలేమ్మే ఏమనుకున్నామంటే న్యూ ఇయర్కి రే మనకు గుడ్డలు లేకపోయినా పర్వాలేదురా తల్లికి పేచితాకు మాత్రం కొత్త గుడ్డలు మంచి తీపియాలరా అని చెప్పేసి ప్లాన్ వేస్తానమ్మే అమ్మ మిషన్ ఏం నిజం చెప్తే నీ సొమ్ము పోతుందా కొట్టక మే 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 ఉండు మే కొట్టి చంపుతాను
అవు మే ప్లాన్ వేసుకున్నామ్మే ఫుల్గా తాగండి అని చెప్పినా ఎంతైనా ఖర్చు పెట్టుకుంటా నేనే అని చెప్పినామ్మే ఈ ప్లాన్ వేసుకున్నాం బాగా తాగి ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చూడు ఆల్ రైట్ అంటుంది కొట్లాగా రే మర్యాదకు పోయి ఆడు కూర్చొని ఉండు. ఒకవేళ లోపల మిషన్ అరుస్తుంది అవి కొడుతుంది అని చెప్పినా అనుకో మళ్ళా చెప్తా నీ కథ. ఎందుకు చెప్తా నేను దెబ్బలు తినిలే నా కొడుకులు కూడా తినాలా దెబ్బలు ఇంకా 2 ఎక్కిచ్చి చెప్తా బావు ఏం కాదు పోరా అని చెప్పి ఏం నాయనా శ్రీనిలు ఏం ప్లాన్ చేసినారా న్యూ ఇయర్కి? ప్లాన్ ఏం బేలే మేము వాళ్ళంతా బయటికి పోదామంటే తిట్టినా నేను కొట్టినా అట్లాంటి చెడు సవాసాలు నేను పట్టనని చెప్పినా. అది నాయన విషయము. నువ్వు అబద్ధం చెప్పినావు అనుకో మిషన్ అరుస్తుంది, మిషన్ వచ్చింది అనుకో నేను కొడతా. ఏం చెప్పేసా ప్రేక్షి మేమేమనుకుంటున్నామంటే నీకోసము 5 కేల్ కేక్ తీసుకొచ్చామా 10 కేల్ కేక్ తీసుకొచ్చామని తలా ఇంత చందా వేసుకుంటానేం ప్రేక్షి. చెప్పినా కదరా నీకు నిజం చెప్పమని. నువ్వు అబద్ధం చెప్పినావు అనుకో మళ్ళా కొడతానే ఉంటా. చెప్పేచ్చా ప్రేక్షి ఇప్పుడు నిజం చెప్పేచ్చా ప్రేక్షి మేమేమనుకున్నామంటే ఆ కర్రోడేమో మందుకు లెక్క పెడతా అన్నాడు ప్రేక్షి, నేను బిర్యానీకి లెక్క పెడతా అని చెప్పిన ప్రేక్షి. ఇంతే ప్రేక్షి. రే నువ్వు బయటికి పోయి ఆ రాకేష్ గారిని పంపి ఒక్కవేళ కనుక నువ్వు ఆ రాకేష్ గారికి నేను కొడతానా మిషన్ అరుస్తాను అని చెప్పినా అనుకో మళ్ళీ చెప్తాను కదా. పోయి మూసుకొని ఆ కరోన్ పక్కన కూర్చోపో. అయినా ఎవరు పాప నువ్వు? ఆ రాకేష్ గారు ఎవడు మధ్యలో? నేను దెబ్బలు తినలే వాడు తినాలా? ఆ కరోనా నాకు చెప్పినాడు అనుకున్నా చెప్పలే రాని తెలుస్తుంది. ఏం నాయనా రాకెట్టు నువ్వు దీపం రాకెట్వే లేకుంటే శ్రీహరికోట రాకెట్వే? అయినా ఏం ప్లాన్ వేసుకుంటారన్నైనా న్యూ ఇయర్కి? మే ప్రేక్షి వాళ్ళు దొంగ నా కొడుకులు రాత్రి ఫుల్గా తాగి పొద్దున్నే 10కో 11కో లేద్దామని చెప్పారు నేనేమా అంటే రే తప్పురా ఉదయాన్నే 6 గంటలకు లేచి ప్రేక్షిత ముఖం చూద్దాంరా అని చెప్పినామే. అదేంద్రా పొద్దున్న లేచని దేవుని ముఖం కదా చూసేది, మీరు నా ముఖం ఎందుకు చూడాలనుకుంటున్నారు? ప్రేక్షి పిల్లల్ని దేవుళ్ళతో సమానం అంటారు కదా, మాకంటూ నువ్వే ప్రేక్షి. ఒరే రాకెట్టు నీ రాకెట్ తుస్సు అంటదిరా నేను కొడితే. మిషన్ నడుస్తుంది కానీ మర్యాద నిజం చెప్పు. ఇప్పుడు నిజం చెప్తావు ప్రేక్షి చిన్నపిల్ల కదరా మేమంతా దండిగా గీటి కొట్టుకుద్దామని ఆడుకుంటున్నాం ప్రేక్షి. దూరా ఈ సోజుర్రా ఖాళీగా ఉంది, పో బస్ స్టాండ్ పోయి పూలు తెచ్చి చోలో పెట్టుపోయి. నిజం చెప్తామే ప్రేక్షి ఆ కర్రోడేమో మందు తెచ్చా అని చెప్పినాడు ఆ దుబ్బోడేమో తినడానికి బిర్యానీ తెచ్చా అని చెప్పినాడు నేనేమో నా దగ్గర లెక్క లేదని వాటర్ ప్యాకెట్లు నిమ్మకాయ థమ్స్అప్ తెచ్చా అని చెప్పినామే. ఒరే చెప్పాలి కదరా ముందే, నేనే అరేంజ్ చేసిందని ఊరికే దెబ్బలు తిన్నారు కదరా. పో నువ్వు పోయి ఆడు కూర్చోపో, నేను అన్ని అరేంజ్ చేసుకొని తీసుకొని వస్తా. పో నాయన పో. రే దొంగ నా కొడకల్లారా నాకు ఒక్క మాట అని చెప్పారు రా మీకు కొట్టాందని. ఎట్లా చెప్తాం పోయి చెప్తే నువ్వు ఉంటావు ఈడ పరిగెత్తుకుంటా పోవు కిందికి. నన్ను కొట్టినది నిన్ను కొట్టద్దు, నిన్ను కొట్టింది నిన్ను కొట్టద్దు, అందుకే చెప్పలే. రే చెప్తే చెప్పింది కానీ ఆయన్ని అన్ని అరేంజ్ చేస్తానని చెప్పిందిరా. అవునా? రే అరేంజ్ చేస్తానంట ఆయన్నే రానిలే రమ్మన్నా. ఏందిరా పార్టీ
పార్టీ చేసుకుంటారు పార్టీలు కొడగల్లారా బయట కర్ఫ్యూ పెట్టారంట ఓయ్ బయటికి పోతే పోలీసు వాళ్ళు మెట్టుతో కొడతారు నో మీరు కూడా బయటికి పోవద్దండి పోలీసు వాళ్ళు కొడతారునా వద్దు పిల్లలతో ఇంట్లోనే ఉండండి ఏం ఓయ్ పార్టీలు చేసుకుంటారు మొక్కలు చూడండి ముగ్గట్టు ఎట్టుండాయో పంది ముఖం నా కొడకల్లారా మోడీ అంకుల్ నీకు మనసే లేదు రే పాండ్రా ముడుచుకొని పండుకుందాము అందరికీ నమస్కారం ఎట్లున్నారు అందరూ కొత్త సంవత్సరం వచ్చేసింది కదా గట్టిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్న అందరి కోసం మన పొద్దుటూరులో 7th హెవెన్ అనే కేక్ షాప్ పెట్టారు ఈ న్యూ ఇయరే కాదు బర్త్డే పార్టీస్ మ్యారేజ్ యానివర్సరీస్ ఇలా ఏ అకేషన్ అయినా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు ముందుగా గుర్తొచ్చేది కేక్ మనందరికీ నచ్చే విధంగా కొత్త డిజైన్స్ తో చాలా టేస్టీగా ఉండే కేకులు మన పొద్దుటూరులోని 7th హెవెన్ అనే కేక్ షాప్ లో లభిస్తాయి మన ప్రొద్దుటూరులో ఎక్కడా లభించినటువంటి కేక్స్ మన 7th హెవెన్ కేక్ షాప్లో స్పెషల్గా లభిస్తాయి ముఖ్యంగా ఇక్కడ లభించేది కేవలం వెజ్ కేక్స్ మాత్రమే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మన పొద్దుటూరులో ఉన్న 7th హెవెన్ కేక్ షాప్ని విజిట్ చేయండి మీ సెలబ్రేషన్ని ఇంకా గ్రాండ్గా చేసుకోండి